Hey guys, welcome back to my channel with another tutorial. So ఈరోజు మనం Adobe Firefly అనే వెబ్సైట్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇది వచ్చేసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెబ్సైట్ అనమాట. సేమ్ లైక్ మిడ్ జర్నీ అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మిడ్ జర్నీ తీసుకున్నట్లయితే అందులో మనం టెక్స్ట్ ప్రాంప్ట్స్ ఇచ్చి ఇమేజెస్ని జనరేట్ చేస్తాం అనమాట. సో సేమ్ అదే ప్రాసెస్లో ఇందులో కూడా మనం టెక్స్ట్ ప్రాంప్ట్స్ ఇచ్చి ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు అనమాట. అట్ ది సేమ్ టైం ఇంకా 3 ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. అది వచ్చేసి జనరేటివ్ ఫిల్, టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ జనరేటివ్ రీకలర్ అనమాట. సో ఇవన్నీ ఏఐని బేస్ చేసుకొని ఉంటాయన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది. ఓకే, సో గైస్ లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. ఇది వచ్చేసి ట్యూటోరియల్ పార్ట్ 4 అనమాట. సో గైస్ ఈ ట్యూటోరియల్లో నేను ఈ జనరేటివ్ రీకలర్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రీవియస్ ట్యూటోరియల్లో నేను పైన 3 ఆప్షన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. టెక్స్ట్ టు ఇమేజ్, జనరేటివ్ ఫిల్ అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్, ఈ 3 ఆప్షన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోస్ అన్ని కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడండి. సో ఇక్కడ నేను జనరేటివ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూడవచ్చు శాంపుల్ ఇమేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో సింపుల్గా ఏంటంటే ఇక్కడ కలర్స్ అనేటివి రీప్లేస్ అవుతాయి అనమాట, సింపుల్ అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఇమేజ్ తీసుకున్నట్లయితే ఇక్కడ కలర్స్ అనేటివి మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా. ఇక్కడ శాంపుల్ ప్రాంప్ట్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇందులో నుంచి మనం ఇక్కడ ఈ సెలెక్షన్ చేసుకున్న కలర్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లావెండర్ స్ట్రామ్ అని ఉంది కదా, ఇది సెలెక్షన్ చేసుకున్నట్లయితే ఈ కలర్ థీమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ అప్లై అవుతుంది చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ హార్మోని అని ఉంది, అది వచ్చేసి డిఫాల్ట్ ఉంది. సో ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అనమాట. ఒకసారి అవి సెలెక్షన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, కంప్లీట్ ఇది మొత్తం కలర్స్ గురించి బేస్ చేసుకొని ఉంటుంది అనమాట జనరేటివ్ రీకలర్ అనేది. సో మనకి ఇంకా బెటర్గా అర్థం కావాలంటే మనమే ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. అప్లోడ్ ఎస్విజీ ఫైల్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనము. సో ఎస్విజీ ఫైల్స్ అయితే మనము డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇదనమాట నేను డౌన్లోడ్ చేసుకున్న ఫైల్. సో ఒరిజినల్ ఇమేజ్ ఇదే అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కలర్లో ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చిన ఆప్షన్స్లో మనకు కలర్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట. సో ఇక్కడ నేనైతే బేసిక్గా మనకు ఒక సమ్మర్ బై ద సీ అని ఉంది కదా, ఈ ప్రాంప్ట్ అయితే సెలెక్ట్ చేశాను. చూసాం ఎలా వస్తుందో, డిఫరెంట్గా వచ్చిందనమాట. సో మోస్ట్లీ కలర్స్ చేంజ్ చేసుకోవడానికే వర్కౌట్ అవుతుంది అనమాట ఇది. సో నేను ఏదైతే కలర్ సెలెక్షన్ చేస్తున్నానో దాని థీమ్ బేస్ చేసుకొని వస్తుంది అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు ఓన్లీ గ్రీన్ ఒక్కటే పెట్టాను చూడండి, మొత్తం గ్రీన్లో వచ్చేసింది. ఓకే, ఇక్కడ నేను బ్లాక్ థీమ్ అని యాడ్ చేస్తాను. బ్లాక్ థీమ్ వద్దు, కనిపించదు అనుకుంటా నాకు తెలిసి. గోల్డెన్ థీమ్ అని అయితే ప్రాంప్ట్ ఇచ్చాను, చూద్దాం ఎలా ఉంటుందో. ఇది మన యాక్చువల్ ఇమేజ్ అనమాట, ఎస్విజీ ఇమేజ్. సో ఇది ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాంప్ట్లో చూసుకున్నట్లయితే ఇలా వచ్చిందనమాట రిజల్ట్. సో 4 రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే మనం సెలెక్ట్ చేసుకొని చూడవచ్చు, కంప్లీట్గా ఇలా గోల్డెన్ థీమ్లో వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ శాంపుల్ ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా, ఇవి కాకుండా మనం ఇక్కడ ఇది కూడా ఒక ప్రాంప్ట్ అనమాట. ఇప్పుడు నేను ఇచ్చింది ఇక్కడ ఉన్నాయి శాంపుల్ ప్రాంప్ట్స్ అనమాట. సో ఇవి కాకుండా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్వేర్ అని ఉంది, ఏదో హార్మోని అని. సో ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. బట్ ఇక్కడ మనం ఈ గోల్డ్ థీమ్ ఏదైతే యాడ్ చేసామో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పింక్ కలర్ యాడ్ చేసుకున్నట్లయితే ఆ పింక్ అండ్ గోల్డ్ థీమ్ ఫార్మాట్లో వచ్చేసింది చూడండి. ఓకే, సో ఈ విధంగా మనకి జనరేటివ్ రీకలర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. మోస్ట్లీ మనకి ఇది ఎస్విజీ ఫార్మాట్లో ఉన్న ఇమేజెస్ యాడ్ చేసుకొని వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా అడోబ్ ఇలస్ట్రేటర్ రాని వాళ్ళు ఉంటారు కదా, ఆర్ ఎల్స్ అడోబ్ ఇలస్ట్రేటర్ గురించి ఐడియా లేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు ఇదైతే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇందులో వాళ్ళు ఎస్విజీ ఇమేజెస్ యాడ్ చేసేసుకొని కావాల్సిన కలర్ థీమ్ ప్రాంప్ట్ ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఇక్కడ నుంచి మాన్యువల్గా ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా అవైతే సెలెక్షన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు కలర్స్ అయితే ఉన్నాయి కదా, అవి కూడా సెలెక్షన్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా ఆ ఇమేజ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి జనరేటివ్ రీకలర్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ గైస్ ఈ అడోబ్ ఫైర్ఫ్లై అనే ఏఐ వెబ్సైట్ గురించి నేను కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఈ 4 పార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు కనుక కంప్లీట్గా అడోబ్ ఫైర్ఫ్లై గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ 4 పార్ట్స్ని చూడండి. ఆ 4 పార్ట్స్ ఒక లింక్స్ అనేది ప్రతి వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.